ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. జ్యుడిషియల్ రిమాండ్ కింద ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. తన పిల్లలకు పరీక్షలున్నాయంటూ ఆమె వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఇవాళ విచారించనుంది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ భవేజా ముందు వాదనలు జరగనున్నాయి. అయితే ఆ వాదనలు ఎలా ఉండనున్నాయి, కోర్టు తీర్పు ఎలా ఉంటుంది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలున్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని, అందుకే ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే మద్యం పాలసీ కేసు విచారణలో ఉందని, కవిత పలుకుబడి గల రాజకీయ నేత అని, బెయిల్ ఇస్తే సాక్షులను ఆమె ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజ్ఞప్తి చేసింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న మరిన్ని వాదనలు వింటామని చెబుతూ విచారణ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఈ సమయంలో సుప్రీంకోర్టు సూచన మేరకు వేసిన సాధారణ బెయిల్ పిటిషన్ను విచారణకు చేపట్టాలని ఆమె తరపు న్యాయవాదులు కోరే అవకాశం కనిపిస్తోంది. కోర్టు బెయిల్ మంజూరు చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, వాదనలు ఎలా సాగనున్నాయి, ఈ అంశాలపై ఉత్కంఠ నెలకొంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, ఒక కీలకమైన రోజుగా చెప్పుకోవచ్చు ఈ రోజు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసుతో పాటు పర్టిక్యులర్ గా కవితకి కుమారుడు ఎగ్జామ్స్ ఉన్నాయంటున్నారు. ఆమె ఈ గ్రౌండ్స్ కింద బెయిల్ కోరుతున్నారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. సో ఆ పిటిషన్ పైన ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో కోర్టు విచారణ చేయబోతోంది. జడ్జి కావేరీ భవేజా ఈ కేసును విచారించబోతున్నారు. ప్రధానంగా ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే రెగ్యులర్ బెయిల్ ఇప్పుడే వచ్చేటువంటి అవకాశం లేదు. రెగ్యులర్ బెయిల్ రావాలంటే కనీసంగా ఈ కేసుకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంది. సో ఇప్పటివరకు ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు కాబట్టి ప్రస్తుతం ఇంటరిం బెయిల్ అడుగుతున్నారు. సో ఇంటరిం బెయిల్ ప్రధానంగా అడుగుతున్నటువంటి గ్రౌండ్ తన కుమారుడికి ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో తల్లిగా తాను ఆ కుమారుడితో పాటు ఉండాలి, చదివించాలి, ఈ అంశాలపైన ప్రధానంగా ఆమెను కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నారు. సో తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. దానిపైన ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు కూడా కోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ఫైనల్ హియరింగ్ జరగబోతుంది. ఈరోజు ఆమెకు ఇంటరిం బెయిల్ ఇస్తారా లేదనేది తేలిపోయేటువంటి అవకాశం ఉంది. సో ఇది దొరుకుతుందా లేదా అన్నది మనం ఇప్పుడే ప్రీ జడ్జి చేయలేము. ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి వాదనలు ముగిసిన తర్వాత దీనిపైన కోర్టు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. నిజానికి కేసుకు సంబంధించి ఈరోజే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరి కాసేపట్లో కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. ఈ రోజుకు 10 రోజులు పూర్తవుతుంది ఆయన కస్టడీలో ఉన్నారు. రకరకాల పార్టీలకు రకరకాల వ్యక్తులందరినీ కూడా ఈ కేసుతో ముడిపడినటువంటి వ్యక్తులందరినీ కూడా పిలిచి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని కోరుతారా, లేకుంటే ఆయనను కూడా తీహార్ జైలుకు పంపుతారా అన్నది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఒకవేళ తీహార్ జైలు కనుక పంపితే అరవింద్ కేజ్రీవాల్ తన సీఎం పదవి కూడా రాజీనామా చేసే పరిస్థితి ఏర్పడుతుందని ఒక చర్చ జరుగుతోంది. ఆ నేపథ్యంలో ఆయన భార్యను చాలా పెద్ద ఎత్తున పార్టీ ఫోకస్ చేస్తుంది. ఆ పరిస్థితి ఏర్పడితే ఆయన భార్యను కూడా ముఖ్యమంత్రి పదవిలోకి తీసుకొచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్లాన్ బి రెడీ చేసినట్టు పరిస్థితి. సో మొత్తానికి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు సంబంధించి ఈరోజు చాలా కీలక పరిణామాలు అయితే ఆధారపడిన. ఒకటి, కవితకు సంబంధించి రెగ్యులర్ ఇంటరిం బెయిల్ దొరుకుతుందా, అలాగే అరవింద్ కేజ్రీవాల్ని ఈరోజు తీహార్కు పంపుతారా, తిరిగి ఈడీ కస్టడీకి వెళ్తారా అనేది మనం వేచి చూడాలి. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.